మరి గద్దర్ గారు ఫ్యామిలీకి ఎలాంటి టైం స్పెండ్ చేస్తూ ఉండేవారండి? ఇప్పటికి చేయడమ్మా. అవునా? నా రిలేటివ్ వచ్చిందంటే బాగున్నారా, ఏదో ఫ్రెండ్స్ లా బాగున్నారా అనుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు బాధపడుతుంటారు, వాళ్ళ సిస్టర్ వాళ్ళు, ఏంది మేము ఇంత దూరం నుండి వస్తే ఏంది ఒక మాట మాట్లాడాడు. తన లోకం తన పిచ్చి తనకే ఉంటుంది మా. ఇప్పటికి పిల్లలకు కానీ ఇంట్లో కానీ ఏం పట్టించుకోరు. కానీ శీతాకాలం లేదు, వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, పైన టాప్ లో షర్ట్ కూడా లేకుండా బయటకు వచ్చేస్తుంటారు. మీరు ఏమనిపిస్తూ ఉంటుంది మనసులో? ఈయనేమిటి అనిపిస్తూ ఉంటుందా మీకు ఎప్పుడన్నా? ఏమనుకోనమ్మా నేను, ఇక నేచర్ అంతేనే కదా అనేసి అని నేనేం మాట్లాడాను. కానీ ఇంత కష్టపడినా కూడా మరి కొత్తగా పెళ్ళైన రోజుల్లో సార్ మీకు ఏదైనా ఒక చిన్న చీర కానీ ఏమిచ్చారు మీకు? ఇప్పటికమ్మా ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 38 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఒక బ్లౌజ్ కానీ ఒక చీర కానీ తను కొనియలే, నేనే తెచ్చుకుంటా. తను కూడా తెచ్చుకోడు. తను ఇప్పటిదాకా షాపుకు పోయి ఒక చెప్పులు కానీ ఒక డ్రెస్ కానీ ఒక బనియన్ కానీ ఇప్పటిదాకా తెచ్చుకోలే. మీరే తెచ్చి నేనే తీసుకొస్తా. అట్ ప్రెజెంట్ మరి మీరు గద్దర్ గారు కూడా ఒక విధంగా పెద్దవాళ్ళు అయిపోయారు. మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ఏముందమ్మా, ఏం లేదు. ఇప్పుడు నాకు కూడా చేత కావడం లేదు, కాళ్ళు నొప్పులు, పీపీ వచ్చింది. స్కూల్ ఒకటి ఉంది, అది ఒకటి చూసుకుంటున్నాం ఇప్పుడు. ఆ ఆలోచన ఎవరిదండి అసలు? స్కూల్ పెట్టాలి అని ఎవరి ఆలోచన? తన ఆలోచనే. అయితే తన అప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుండి పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న పొలానికి పంపిస్తే అక్కడ నుండి తీసుకొచ్చి తను చెప్పేదంట, చదువుకుందాం రండి, చదువుకుంటేనే మంచిది అనేసి అని పిల్లల్ని తీసుకొచ్చి చదివించేదంట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చెప్తారనమాట, మేము లేకుంటే ఎక్కడో ఉంటుంటే మా ఆయన ఉండపటికే మేము ఇంత మటుకన్నా చదువుకున్నాము అని చెప్తారు. తర్వాత అంతమ్మగుడిలో కూడా అక్కడ బాలనగర్ ఉన్నప్పుడు కూడా స్కూల్ పెట్టాలా, పిల్లలు బీద పిల్లలు చదువు చెప్పాలా అని ఉండే. బి నరసింహరావు వాళ్ళ నాన్న ఇక్కడ స్థలం ఇచ్చిందనమాట. పోయి అడిగిండి, స్థలం ఉంది కదా, వేస్ట్ ఉంది కదా, అది స్కూల్ పెడతా నాకు కావాలంటే సరే ఆయన ఒప్పుకున్నాడు, స్థలం ఇచ్చిండు. ఇక ప్రతి సంవత్సరము పిల్లలకు 100 మంది పిల్లలకు ఫ్రీగా చదివిస్తాము. మరి ఆ స్కూల్లో మీరేం చేస్తూ ఉంటారు? అంటే ట్రస్ట్ ఫామ్ చేసినాము. ఇక ట్రస్ట్లో నేను ఒక నంబర్ను, ఇక పోయి మీటింగ్ జరగడము, అన్ని మంచి చెడన్ని చూసుకోవడము అట్లా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కువగా సంతోషపడ్డ సందర్భం ఏంటండి? అంటే బాబు MBS వచ్చింది కదా, నేను ఇదే చదువుకుంటా అని బాగా ఇంట్రెస్ట్గా చదువుతుండేమా. బాబు అయితే బాగా చాలా బ్రాడ్గా ఉంటుండే, చిన్న వయసు అయినా కూడా చాలా బాగా తెలివి ఉంటుండే. ఆ అబ్బాయిని చూసి మాకు కొంచెం అరే పిల్లోడు మంచిగా ఉన్నాడు కదా అని చాలా హ్యాపీగా అనిపిస్తుండే. MBBS ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యిండు, సెకండ్ ఇయర్ కూడా పాస్ అయ్యిండు. ఇంకా చాలా హ్యాపీగా ఉండే అనమాట. అది అందరిలో మా ఆశ నిరాశ చేసింది దేవుడు. మరి ఎక్కువగా బాధపడింది ఎప్పుడండి మీరు? గద్దర్ గారిని సస్పెండ్ చేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. మా బుల్లెట్ దెబ్బలు కొట్టినా కూడా జరసేపట్లో మర్చిపోయినాం. కానీ పార్టీ సస్పెండ్ చేసింది అంటే ఇంత కష్టపడినరా, ఊరు తిరిగి పిల్లలు సంసారము ఏం పట్టించుకోకుండా ఇంత తిరిగితే కానీ ఇట్లా సస్పెండ్ చేసిండు కదా అని అది చాలా బాధ ఉండేము. ఇప్పటికీ అదే బాధపడుతుంటాము, ఏంది ఇంత త్యాగం చేస్తే గుర్తు లేదు అనేసి అని నేను అనుకుంటా. తనకైతే చెప్పలేదు ఇప్పటిదాకా, మీకు చెప్తున్నా ఫస్ట్ టైం. మరి గద్దర్ గారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినప్పుడు కానీ, లేకపోతే ఇంటి గురించి పట్టించుకోనప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు కానీ మీకేమన్నా కోపం వచ్చిందండి ఆయన మీద? కోపం ఏం రాలేదు, కానీ తన లేనప్పుడు 3 times వచ్చి నైట్లో వచ్చి రైడ్ చేసి పోయేదమ్మా. నేనేం భయపడకపోయేదాన్ని. ఇంకా నేను మా పాప ఇద్దరేమో ఉంటుంటే, మా మదర్ కూడా చనిపోయింది, ఇద్దరేమో ఉంటుంటే వచ్చేస్తుండే. నైట్ 1 o'clock అట్లా వచ్చి 3 o'clock దాకా 2 hours ఉంటుండే. బాగా హెరాస్ చేస్తుండే. వాళ్ళు అడిగిన దానికి అంతా జవాబు ఇస్తుంటే నేను ఇంకా మీరు చెప్పొచ్చు కదా ఎందుకు పోవాలా, పోవద్దు అంటే ఏం చేస్తుండే, ఆయన పాటలే పాడుతున్నాడు కదా ఆయన. అంతేనే పిచ్చి ఆయనకి, ఇంకే ఏం ప్రపంచం తెలియదు, పాటలు పాడేదే తెలుసు ఆయనకు. దానికి నేను ఎట్లా అనాలా, పాటలు పాడేది ఆయన అది వచ్చేసింది, ఆయన పాడుతున్నాడు, దానికి నేనేం చెప్పాలా అని అడిగిన. ఎట్లా చెప్పాలా నేను, మీరు చెప్పండి అని అట్లా గట్టిగా జవాబు ఇచ్చేదాన్ని అనమాట. ఓకే, మరి మీరు మొత్తం కుటుంబ సభ్యులందరూ సినిమాలు ఏమైనా చూస్తూ ఉంటారా? ఇప్పటిదాకా వెళ్ళలేదు మా. అవునా? ఒకసారి కూడా మొన్న మటు జై తెలంగాణ బాప, కోడలు, కొడుకు, పిల్లలు, నేను పోయినాం. ఓకే, అంతే. ఇక గద్దర్ గాని కలిసి మేము ఎప్పుడు పోలేదు. పెళ్ళైన కొత్తలో ఒక షోలే సినిమా ఒకటి చూసినాము. మళ్ళీ తర్వాత కలిసి కానీ
ఫంక్షన్ కానీ ప్రోగ్రామ్ కానీ ఎక్కడ తన తీసుకెళ్ళలేదు, మేము అడగలేదు, సినిమా కూడా వెళ్ళలేదు. మరి గద్దర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? తనకు ఏమన్నా కోపం వచ్చినప్పుడు ఏదైనా ఉంటే ఎవరికైనా సరే, పిల్లల కానీ పార్టీలో కానీ ఎక్కడైనా కూడా తను ముక్కు సూటిగా చెప్పేస్తాడు మా. అది తనకు ఒకటి కోపము, నేను వద్దు అంత మళ్ళీ 1 నిమిషాలు మర్చిపోతాడు, మళ్ళీ మామూలుగా ఫ్రీగా అయిపోతాడు, మనసులో ఏం పెట్టుకోడు. కానీ చూసే వాళ్ళకి ఏముంటుంది, నన్ను ఇట్లా అన్నారు కదా అని అనుకుంటారు కదా, కానీ నువ్వు అర్థం చేసుకోరు, తను అయ్యే నా మంచి కోసమే చెప్తున్నారు కదా అని అనుకోరు కదా. వద్దు అది ఒక్కటి చెప్తా, కొంచెం నెమ్మదిగా చెప్పండి అని అది ఒక్కటి చాలా జాగ్రత్తగా తను 3 చూసి చెప్తా అనమాట ఆ విషయం కూడా. సుమారు ఈ 37 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితంలో విప్లవానికి వ్యతిరేకంగా పోకపోవడమే, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా పోకపోవడానికే, విప్లవోద్యమానికి అడ్డంకులు కలిగించకపోవడమే, విప్లవోద్యమంలో అడ్డంకిగా ఉండకపోవడమే ఆమె నిజమైన ఒక విప్లవ సానుభూతిపరులుగా, ఒక విప్లవ బాధ్యత గల స్త్రీగా, ఒక విప్లవ జీవితంలో ఒక భాగస్త్రాలుగా మిగిలిపోయిందని నా అభిప్రాయం. చరిత్రలో చదువుకున్నాం, స్త్రీలు కూడా భర్తకు తోడుగా నిలబడి యుద్ధరంగంలో నడిచిందని. నీకు ఆ గుడిసెల పోరాటం వచ్చినప్పుడు, కొట్లాట వచ్చినప్పుడు, రెండవది నన్ను అరెస్ట్ చేసినప్పుడు, మూడవది శత్రువు నన్ను చంపేస్తానన్నప్పుడు, నాలుగవది ఇక్కడ గ్రౌండ్లో నా మీద తుపాకీ గుండు కాలుస్తున్నప్పుడు ఎదురుగా నిలబడి పోరాడడం, ప్రతి యుద్ధంలో మళ్ళీ నా తోటి సహచరుల్ని జైలు పట్టుకపోయినప్పుడు అట్లా ఇడిపించినప్పుడు ఆమె పాత్ర చాలా ఉంది. అందుగురించే విమల లాంటి భాగస్థురాలు, స్నేహితురాలు ఆ విప్లవోద్యమంలో మా కుటుంబంలో మాకు తోడుగా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఓకే, మరి మన రాష్ట్ర మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? ఒకవేళ లవ్ మ్యారేజ్ అయినా చేసుకున్న మామూలు తల్లిదండ్రులు చేసినా కూడా ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు మా. అంటే ఈయన ఇప్పుడు భర్తకు నచ్చని విషయము కొన్ని వదిలేయాలా, కొన్ని వాళ్ళ మీద వదిలేయాలా, కొన్ని చేయొద్దు మనము. భర్త కూడా అట్లనే అనుకూలంగా ఉండాలా, ఇద్దరు బ్యాలెన్స్గా ఉంటే సంసారం బాగా నడుస్తుంది. లేదు నువ్వు ఇది ఎందుకు చేసినావు, అది ఖచ్చితంగా అట్లా చిన్న విషయాల్లో అంత పెద్దగా సీరియస్ తీసుకోవద్దు. ఇప్పుడు మేము అంతే, తనకి ఏది నచ్చదో అది కొన్ని నేను చెయ్యను. ఇప్పుడు ఏదైనా ఉన్నదనుకో, ఇది బాగాలేదు అది అని ఏం అన్నాడు, కానీ ఆయనకు మెంటాలిటీ నేను అర్థం చేసుకుంటా. తనకు అట్లా చేస్తే అట్లా నన్ను కూడా ఏం అన్నాడు, ఈమెది ఇట్లుంది కదా అని అట్లా ఈసారిగా ఒకళ్ళు అండర్స్టాండ్ ఉంటే సంసారం బాగా నడుస్తుంది మా. చాలా మటుకు చిన్న విషయాలలో గొడవ వచ్చేసి విడిపోతున్నారు. అట్లా కాకుండా ఒకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళు ప్రేమ చేసుకొని అట్లా ఉంటే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను వాళ్ళకి. సరే విమల గారు, మరి ఈ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదండి, ఇది ఈ వారం హోమ్ మినిస్టర్. వచ్చే వారం మరో హోమ్ మినిస్టర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.